ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. అయితే కొన్ని వందల సంవత్సరాల కిందట ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉంటుండేనట. ఆ బ్రాహ్మణునికి భార్య ఒక కొడుకు. సో ఈయన రోజు దేవునికి పూజ చేస్తాడు. పూజ చేసి నైవేద్యం లెక్క పాలు సంథింగ్ ఏదో ఒకటి అట్లా పెడతాడు. పెడితే ఓ రోజు రోజు అట్లనే చేసుకుంటా పూజ చేస్తాడు, నైవేద్యం పెడతాడు, సంథింగ్ పాలు ఏదో ఒకటి అట్లా పెడతాడు నైవేద్యం లెక్క. అయితే ఒకరోజు ఒక పిల్ల వచ్చి ఆ నైవేద్యంలో పాలుంటే పాలు తాగేసి వెళ్ళిపోయింది. అట్లా ఒక 2-3 డేస్ అయినాక దాన్ని అరే ఏమవుతుంది అని చెప్పేసి బ్రాహ్మణుడు షాక్లో ఉంటుండే. అంటే షాక్ అయ్యి తర్వాత ఒక రోజు మంచిగా అబ్జర్వ్ చేస్తాడు, ఏమైంది ఎందుకు ఇట్లా పాలు అయిపోతున్నాయి అని చెప్పేసి చూస్తే పిల్ల వచ్చేది అయిపోతుంది. అయితే ఈ పిల్ల వచ్చేది అయిపోతుంది అని చెప్పేసి దాన్ని ఒక 2-3 డేస్ అట్లా చూసి ఒక రోజు పట్టుకొని కట్టేస్తాడు. ఇక కట్టేసి వాళ్ళ ఇంట్లో అట్లా అంటే ఆ టైంలో ఇట్లా పిల్లర్స్ ఉంటుండే కదా, ఆ పిల్లర్కి కట్టేస్తాడు పిల్లిని కట్టేసి ఇక పూజ చేసుకుంటాడు, నైవేద్యం అట్లాంటివి పెట్టి పూజ చేసేసి ఏం చెప్తాడంటే ఈయన పాలు తాగేసి దీనికి అరే కట్టేసినా కదా ఎందుకు దాన్ని అట్లా బాధ పెట్టుడు అని చెప్పేసి ఆ పాలు కొన్ని దానికి పోస్తాడు, ఆ పిల్లికి పోసి దాన్ని వదిలేస్తాడు. అది తాగి వెళ్ళిపోతుంది. అట్లా కొన్ని రోజులు ఆ పిల్లిని కట్టేయడము, పూజ చేయడము, నైవేద్యంలో ఆ పాలు అంటే నైవేద్యం కట్టిన పాలు వీళ్ళు కొన్ని తాగి మీరినే పిల్లికి వస్తుంటాయి. అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే వాళ్ళ కొడుకు కూడా పెరిగి పెద్ద అయ్యిండు. సో వాళ్ళ కొడుకు కూడా ఏం చేసిందంటే ఒక పిల్లిని తీసుకొచ్చి అంటే ఆ పిల్లిని తీసుకొచ్చి ఈ ఒక స్తంభాన్ని కట్టేసి పూజ చేసుకొని పూజల నైవేద్యానికి పెట్టిన పాలని వీళ్ళు కొన్ని తాగి మిగతా కొన్ని ఆ పిల్లికి పోసి దాన్ని వదిలేస్తుండే. అలాంటి ఆ ఫస్ట్ చేసిన బ్రాహ్మణుని కొడుకు. అట్లనే కొన్ని తరాలు గడిచిపోయినాయి. కొన్ని తరాలు గడిచిపోవడం వల్ల ఏమైందంటే అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇట్లా ఒక పిల్లిని తీసుకొచ్చి ఆ పిల్లిని ఒక గుంజ కట్టేసి దాన్ని గుంజ కట్టేసి పూజ చేసి ఆ పూజల వాడిన మన దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పాలని ఈ పిల్లికి పోసి ఆ పిల్లిని వదిలేస్తుండే. అట్లా ఈ ప్రాసెస్ అనేది కొన్ని తరాలు అట్లనే జరిగి అలవాటు అయిపోయింది. వాళ్ళకు ఆ బ్రాహ్మణునికి అలవాటు అయిపోయింది. సో వీళ్ళు బ్రాహ్మణులు కదా, వీళ్ళు చేసేది చూసి ఇంకా అరే ఇది మంచే అనుకొని ఆ పక్క అదే ఊళ్ళో ఉన్న మిగతా వ్యక్తులు ఓకే ఇది మంచి ప్రాసెస్లా ఉంది, చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనతోటి ఆ ఊళ్ళో ప్రజలు కూడా దాన్ని స్టార్ట్ చేసిళ్ళు. ఎట్లా అంటే ఒక పిల్లిని తీసుకొచ్చి ఆ పిల్లిని మళ్ళీ ఒక దగ్గర ఒక గుంజని కట్టేసి పూజ చేసి దేవునికి పూజ చేసి దేవునికి పెట్టిన నైవేద్యంలో పాలు సంథింగ్ ఏదన్నా పెడితే అది వాళ్ళు తిని లేకపోతే పాలైతే తాగి మిగిలింది ఈ పిల్లికి ఎట్టి దాన్ని వదిలేస్తుండే. అంటే ఇది ఒక మంచి ప్రాసెస్ కావచ్చు, అంటే బ్రాహ్మణుని ఇంట్లో జరిగింది కదా. సో దాన్ని చూసి ఈ ఊరందరు ప్రజలు దాన్ని ఏంటిది ఒక ఆచారం లెక్క జరుపుకుంటున్నారు. అయితే ఇది ఇట్లా నడుస్తుంది, ఈ ఒక ఆచారం లెక్క మారి ఆ ఊరు ప్రజలందరూ దీన్ని కంటిన్యూయేషన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే సడన్గా ఆ ఊళ్ళే అంటే ఆ పర్టికులర్ విలేజ్లో ఈ పిల్లిలు అనేది అంతరించిపోయినాయి. అంటే మొత్తం ఇక ఊళ్ళే కనబడకుండా పోతే ఇట్లరా అనే ఒక మూమెంట్లో ఒక పర్సన్ అంటే ఆ ఊరికి సంబంధించిన పర్సన్ వచ్చి ఏం చేసిందంటే పక్క వేరే ఉంటాయి కదా, వేరే విలేజెస్, వేరే రాజ్యం, వేరే కంట్రీ సంథింగ్ ఇక్కడ నుంచో సమ్ అదర్ ప్లేస్ నుంచి కొన్ని పిల్లిలు తీసుకొచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. అంటే ఏం బిజినెస్ అంటే ఎవరైతే ఈ పిల్లిలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఈ ప్రాసెస్ ఉంది కదా, ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ అదే దేవునికి పూజ చేసి పిల్లిని కట్టేసి దానికి దేవునికి ఎట్టిన నైవేద్యం దీనికి ఎట్టి వదిలేయడం, ఈ ప్రాసెస్ ఉంది కదా దీన్ని చేస్తుండే. ఇట్లా ఈ పిల్లిని రెంట్ ఇచ్చినందుకు ఈ బిజినెస్ మ్యాన్ కొన్ని డబ్బులు తీసుకుంటుండే. సో ఇది ఇతనికి వ్యాపారం లెక్క అయిపోయింది. ఇట్లుండగా సడన్గా ఒక పర్సన్ వచ్చి అరే ఎందుకు ఇట్లా చేస్తుండు, పిల్లిని కట్టేయడం ఎందుకు, దేవునికి పూజ చేయడం ఎందుకు, ఆ దేవునికి ఎట్టిన నైవేద్యము ఇక్కడ పిల్లికి ఎట్టడం ఎందుకు అని చెప్పేసి సడన్గా క్వశ్చన్ చేస్తే సడన్గా ఈ ఊర్లో ఉన్న జనాలందరూ ఫైర్ అయిపోయారు ఆ వ్యక్తి మీదకి. ఎందుకు అరే మన ఆచారాలని తప్పు పడుతుండు, క్వశ్చనింగ్ చేస్తుండు అని చెప్పేసి మొత్తం ఫైర్ అయిపోయిండు ఆ వ్యక్తి మీకు. ఇంకా పర్టికులర్గా ఈ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా, అతని బిజినెస్ ఎక్కడ దెబ్బ తింటుందా అనే ఒక భయంతో ఇంకా అరే వీన్ని కొట్టండ్రా సంథింగ్ అట్లా చెయ్యండ్రా అని ఏదో అట్లా అనేస్తుండు.
కరెక్టే కదా, మరి చంపేస్తారు. మన సమాజంలో క్వశ్చనింగ్ అనేది ఉండొద్దు. జస్ట్ గుడ్డిగా బ్లైండ్గా మనకున్న ఆచారాలని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి అంతే కదా, అదే కరెక్ట్ కదా. ప్రశ్న అడగద్దు అంతేనా? కాదు, ప్రశ్న అడగాలి. కానీ ఎప్పుడు అడగాలి తెలుసా? అడగాల్సిన టైంలో అడగాలి. ఇప్పుడు అడగద్దు. ఎందుకంటే ఇప్పుడు అడిగితే ఎవ్వరికి తెలియదు, ఆ ఊళ్ళో ఉన్న ఎవ్వరికి తెలియదు ఎందుకు ఆ ప్రాసెస్ ఎందుకు ఎత్తులు అని చెప్పేసి ఎవ్వరికి తెలియదు. పర్టికులర్ మెయిన్గా అంటే ఆ బిజినెస్ మ్యాన్ కూడా తెలియదు, బిజినెస్ చేస్తుండు అంతే. కానీ ఆ ప్రాసెస్ ఎందుకు ఎత్తుండు అని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న ఆ విలేజ్లో ఉన్న ఏ ఒక్కరికి తెలియదు. ఎవరిని అడగాలంటే ఫస్ట్ టైము ఆ పిల్లి నైవేద్యం తింటుంది అని దాన్ని కట్టేసిన బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, ఆ బ్రాహ్మణునికి మాత్రమే తెలుసు ఏంది, అరే అది జస్ట్ నైవేద్యం తింటుందని నేను కట్టేసినందుకు మళ్ళీ అరే ఎంతసేపు కట్టేసినా కదా, ఎందుకు దాని పాపం మనకి ఎందుకు అని చెప్పేసి దానికి ఆ నైవేద్యంలో కొంచెం పాలు పోసి ఇడసబెట్టిండు. అది రోజు వస్తుంది కాబట్టి రోజు కట్టేసిండు అంతే. దాన్ని ఏం లేదు అక్కడ. దాన్ని మనోళ్ళు శాస్త్రం చేసి సంథింగ్ ఏదో ఏదో చేసిండు. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆ బ్రాహ్మణుడు దాన్ని కట్టేసిండు, ఏదో మిస్టేక్ ఒక పని చేసిండు. అది వాళ్ళ వంశస్థులకు ఒక అలవాటు అయిపోయింది. రోజు వస్తుంది వాళ్ళ ఇంటికి, అక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి రోజు ఆ పిల్ల వస్తుంది. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాన్ని చూసిన ఊరు ప్రజలు ఏం చేసిండు అంటే దాన్ని ఒక ఆచారం చేసిండు. అర్థమైందా? ఆచారం చేసిండు. అక్కడ పిల్లిలు అంతరించిపోవడం వల్ల బిజినెస్ అయింది అంతే. ఇక్కడ ఏం లేదు, పెద్ద ఆలోచించడానికి ఏం లేదు అంతే. ఇలా ఏం పెద్ద ముచ్చట ఏం లేదు. ప్రశ్న అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ అడిగితే ఆన్సర్ తెలుస్తుండే. ఈ ప్రశ్న అనేది ఫస్ట్ ఆ బ్రాహ్మణుడు వాళ్ళ కొడుకు నాన్న ఇది ఎందుకు చేస్తున్నామని అడిగితే ఆయన చెప్తుండే, అరే ఇట్లా సంథింగ్ అయిందిరా, ఇట్లా పిల్లి రోజు వస్తుంది అని చెప్పేసి నేను దానికి కట్టేసి పాలు పెట్టినా అంతే, ఏం లేదా అని చెప్పి చెప్తుండే. ఆయన అడగలేడు, ఆయన మిస్టేక్ అది. సో అదేమైందంటే అడిగి ఉంటే వీళ్ళకు ఈ కుటుంబానికి ఆ పని అనేది అలవాటు కాకపోవు, ఊరి ప్రజలకు ఆ ఆచారం కాకపోవు, ఇంకా ఆ బిజినెస్ మ్యాన్కి వ్యాపారం కాకపోవు అంతే. జస్ట్ ఇక్కడ ఈ అడగకపోవడం వల్ల కొన్ని గుడ్డి నమ్మకాలు మూఢనమ్మకాలు అనేవి క్రియేట్ అవుతాయి అంతే తప్ప దీని వెనుక పెద్ద శాస్త్రము అట్లాంటివి ఏం లేదు. ఇట్లా కొన్ని మన సమాజంలో కొన్ని ఉన్నాయి. అదేందనేది తర్వాత వీడియోలలో తర్వాత ఎపిసోడ్లలో నేను మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?